తుంగభద్ర జలాశయానికి మరో ప్రమాదం పొంచింది. మొత్తం 33 గేట్లలో మరో 7 గేట్లు పనిచేయడం లేదని తాజాగా ఇంజనీర్ల పరిశీలనలో తేలింది. గతేడాది ఆగస్టు 10న 19వ గేట్ కొట్టుకుపోవడంతో స్టాఫ్ లాగ్లను ఏర్పాటు చేశారు. వచ్చేడాది జూన్లోగా మొత్తం 33 గేట్లను మార్చాలన్న ఉద్దేశంతో జలాశయం సమీపంలోని గదగలో గేట్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. అంతలోనే 4, 11, 18, 20, 24, 27, 28 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని తేలింది. దీంతో ఎంత వరద వచ్చినా వాటిని మాత్రం ఎత్తకూడదని ఇంజనీర్ల నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జలాశయానికి 23,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. 3 గేట్లను మాత్రమే పైకెత్తి 9,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదను కాల్వలకు వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా డ్యాంకు వచ్చే వరద పెరిగే అవకాశం ఉంది. నిరుడు 1,00,000 క్యూసెక్ల వరద వచ్చిన సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడు అదే స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న గేట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తుంగభద్ర జలాశయం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తాగునీటిని అందిస్తోంది. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, గుడ్ మార్నింగ్. అయితే ఈ యొక్క కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తాగునీటిని అందిస్తున్నటువంటి తుంగభద్ర జలాశయానికి సంబంధించినటువంటి భద్రతకు గేట్ల రూపంలో ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ఇంజనీర్లు బహిర్గతం చేశారు. అయితే గత సంవత్సరం కరెక్ట్ గా ఇదే ఆగస్టు నెల 10వ తేదీన తీవ్రమైన వరద రావడంతో 1,00,000 క్యూసెక్లకు పైగా నీరు విడుదల చేయాల్సిన సందర్భం వచ్చిన నేపథ్యంలో 19వ గేటు కొట్టుకుపోయిన పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో అప్పుడు డ్యామ్ గేట్లకు సంబంధించినటువంటి ఇంజనీర్ ఎవరైతే కన్నయ్య నాయుడు ఉన్నారో మొత్తం కూడా తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన అన్ని గేట్లు కూడా ప్రమాదంలో ఉన్నాయి. వీటిని మార్చాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా ఏదైనా ఇప్పుడు ఏర్పాట్లు చేయొచ్చు కానీ భవిష్యత్తులో మార్చుకోవాలని గత సంవత్సరమే కన్నయ్య నాయుడు చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తాజాగా అంటే తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు వస్తుండడం, వరద నీరు డ్యామ్ కు పోటెత్తుతూ ఉండడంతో ఇంజనీర్లు మరొకసారి పరిశీలన చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పరిశీలనలో పూర్తిగా కూడా మరో 7 గేట్లు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి కాబట్టి అసలు వాటిని ఆపరేట్ చేయకూడదు, వాటి ద్వారా నీటిని విడుదల చేయదని చెప్పి డ్యామ్ అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి ఇప్పటికీ ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారంగా 4, 11, 18, 20, 24, 27, 28 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని తేల్చేశారు. అయితే ఇది వచ్చే సీజన్ లో పూర్తి స్థాయిలో కూడా అంటే మరో 2026 ఆగస్టు అంతా కూడా ఈ గేట్లను పునర్నిర్మించాలి, లేకపోతే డ్యామ్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇంజనీర్లు సూచించారు. దీనికి సంబంధించి తుంగభద్ర